సార్ చాలా మంది 5 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు కైలాస మానస సరోవర యాత్ర గురించి. సో మరి అది ఒక అద్భుతమైన యాత్ర. సో ఆ యాత్రకు సంబంధించి వివరాలు తెలుసుకోవడానికి మేము చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాము. సో మరి ఆ యాత్రకు సంబంధించిన డీటెయిల్స్ చెప్తారా? భారతీయ హైందవ సమాజంలో కైలాస మానస సరోవర యాత్రకు ఉన్నటువంటి ప్రశిష్టత, ప్రాధాన్యత మరే యాత్రకు లేదు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే దేశంలో 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు, 105 ఉపశక్తిపీఠాలు ఉన్నప్పటికీ ప్రతి హైందవ వ్యక్తి కూడా తన జీవిత కాలంలో భగవంతుడు తనకు అవకాశం ఇస్తే తప్పనిసరిగా తాను వెళ్ళాలి అని కోరుకునేటువంటి ఒక దివ్యమైనటువంటి యాత్ర కైలాష్ మానస సరోవర యాత్ర. ప్రతి ఒక్కరికి కూడా వయసుతో, నియమ నిబంధనలతో పరిమితమై ఉంటుంది కాబట్టి గత 5 సంవత్సరాల నుంచి యాత్ర లేదు. ఎందుకంటే కోవిడ్ మహమ్మారి వచ్చిన తర్వాత 2019 నుండి ఇప్పటి వరకు ప్రభుత్వాలకు ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యల మూలంగా, వివిధ రకాలైనటువంటి ఆలోచనల మూలంగా ఇప్పటి వరకు చైనా, భారత్ ప్రభుత్వాల వారు కైలాష్ మానస సరోవర్కు సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో కొంచెం వెనుకడుగు వేసిన విషయం మనకు అందరికీ కూడా తెలుసు. కానీ ప్రస్తుత పరిస్థితులలో 2 ప్రభుత్వాల వారు కూడా క్షుణ్ణంగా చర్చించి, పరిశీలించి ఎన్నో సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి కైలాష్ మానస సరోవర యాత్రకు సంబంధించి పరిపూర్ణమైనటువంటి ఏర్పాట్లతో 2025లో యాత్ర ప్రారంభించాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుని, ఆ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని దేశంలో ఉన్నటువంటి వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేశారు. ఎప్పుడైతే తెలియజేశారో ప్రతి ఒక్క వ్యక్తి కోరుకుంటూ ఉన్నాడు, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎలా వెళ్ళాలి, అసలు వెళ్ళేటువంటి మార్గం ఏంటి. ఇటీవల కాలంలో కొన్ని మాధ్యమాల ద్వారా అస్సాంలో ఉన్నటువంటి నాతులా పాస్ ద్వారా వెళ్ళేటువంటి మార్గం అది పూర్తిగా గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేసేటువంటి కైలాస్ మానస సరోవర యాత్ర, ప్రైవేట్ వ్యక్తులు వెళ్ళేటువంటి కైలాస్ మానస సరోవర యాత్ర కాఠ్మాండుకు వెళ్ళి కాఠ్మాండు నుండి బై రోడ్ మార్గం ద్వారా మానస సరోవరం అంటే కైలాస్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ మార్గాన్ని ఎక్కువ శాతం మంది కోరుకుంటూ ఉంటారు. మరొక మార్గం వచ్చేసి హెలికాప్టర్ మార్గం. అయితే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే హెలికాప్టర్ మార్గం ద్వారా వెళ్ళేటువంటి ఏ ప్రయాణికునికైనా వాతావరణ పరిస్థితులలో వచ్చేటువంటి మార్పుల మూలంగా అక్కడ ఉన్నటువంటి హెలికాప్టర్ సమ్ టైమ్స్ ఫ్లై కాకపోతే చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను మీ అందరికీ సజెస్ట్ చేస్తూ ఉన్న కాఠ్మాండు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పశుపతినాథ్ దర్శనం చేసుకుని ఆ పశుపతినాథ్ యొక్క ఆశీర్వాదంతో బ్రహ్మ మానస పుత్రిక అయినటువంటి మానస సరోవరంలో వెళ్ళి అక్కడ స్నానం ఆచరించి అక్కడ చేయవలసినటువంటి వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్ని కూడా చేసి సాక్షాత్ పరమేశ్వరుని, పార్వతీ పరమేశ్వరుల యొక్క నిలయమైనటువంటి ఆ కైలాస శిఖర దర్శనం కోసం మనం అందరం కూడా వెళ్ళి దర్శనం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నా. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒక డ్రీమ్ కైలాస మానస సరోవరం అండ్ కైలాస శిఖరాన్ని పరిక్రమ చేయాలి. 56 కిలోమీటర్లు ఉన్నటువంటి ఆ పరిక్రమ దాదాపుగా 3 రోజుల కాలం పాటు తీసుకుంటుంది. దానికి కూడా ఆరోగ్యరీత్యా కానీ, మానసికంగా కానీ అన్ని రకాల దృఢత్వాన్ని కలిగి ఉంటే మాత్రమే మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా వెళ్ళేటువంటి మార్గంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. సాధారణమైనటువంటి మనకున్నటువంటి ఆక్సిజన్ లెవెల్స్ కన్నా అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గిపోతూ ఉంటాయి. పైగా వాతావరణ పరిస్థితులు కూడా అనునిత్యం మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఆ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మనం వెళ్ళేటువంటి మార్గంలో ఒక్కొక్క చోట 2 రోజులు 3 రోజుల కాలం పాటు స్టే చేసి మన శరీరాన్ని ఆ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మార్చుకుంటూ కొంచెం కష్టంగా వెళ్ళేటువంటి యాత్ర. అందువల్ల ఎవరు కూడా ఆశామాసిగా దీన్ని తీసుకోకండి. ఇటీవల కాలంలో చిన్న ఏజెంట్లు సైతం కైలాస్ మానస సరోవర యాత్ర చేస్తాము, మా ద్వారా రండి అని చెప్పేసి ముందుకొస్తూ ఉన్నారు. దాదాపుగా 2,70,000 రూపాయల పైచీలకు ఇంచుమించుగా 3 లక్షల వరకు జరిగేటువంటి ఈ యాత్రకు సంబంధించి నమ్మకమైనటువంటి సరైనటువంటి ఏర్పాట్లు చేసేటువంటి ఆర్గనైజేషన్స్ తో మీరు ట్రావెల్ చేయండి. లేదంటే మనీ పరంగా నష్టపోతారు, ఆరోగ్యరీత్యా నష్టపోతారు. చాలా మంది కైలాస్ మానస సరోవర్ చూపిస్తామని చెప్పి కాఠ్మాండుకు తీసుకువెళ్ళి అక్కడ వదిలేసిన సందర్భాలు చాలా రకాలుగా మనం ఇదివరకే తెలుసుకొని ఉన్నాం. అటువంటివన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే హైందవ సమాజంలో కైలాస్ మానస సరోవర్ అంటేనే ప్రతి ఒక్కరికి ఒక ఉత్సాహం. దేశంలో మన జీవిత కాలంలో ఒక్కసారి ఆ భగవంతుని యొక్క నివాస స్థలాన్ని చూడాలి అని చెప్పేసి భావిస్తూ ఉంటారు. చాలా మంది ఈ సంవత్సరం 5 ఏళ్ల నుంచి లేదు కాబట్టి ఎక్కువ మంది ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. ఆ ఉత్సాహం మనకి సరైనటువంటి మార్గంలో ఉండేటువంటి విధంగా ఏర్పాట్ల విషయంలో, ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి అందుబాటులో లేదు. అక్కడ మార్గం ఎట్లా ఉంది, పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, అకామిడేషన్స్ ఎట్లా ఉన్నాయి, భోజన సదుపాయాలు ఎట్లా ఉన్నాయి, వెళ్ళేటువంటి మార్గంలో అన్ని క్లియరెన్స్ ఉన్నాయా లేదా, ప్రభుత్వం వారు ఎలాంటి అనుమతులు ఇస్తూ ఉన్నారు, వీసాలకు సంబంధించిన ఎయిర్పోర్ట్లు ఎట్లా ఉన్నాయి, ఇలా అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలన చేసుకొని మానస సరోవర ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా పర్యాటకులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ సంవత్సరం ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ జూలై 10వ తారీఖు
జూలై 30వ తారీఖు, అదేవిధంగా ఆగస్టు మంత్ మొదటి వారంలో కూడా ప్రత్యేకంగా మానస్ సరోవర్కి సంబంధించిన ప్యాకేజ్లు అందుబాటులోకి తీసుకుని వచ్చింది. చాలా చక్కగా చాలా మంది బుకింగ్ చేసుకున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. అందువల్ల మీకు ఎవరికైనా కైలాష్ మానస్ సరోవర్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా, మీరు మాట్లాడాలి అనుకున్న ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి కాల్ చేయండి. అవకాశం ఉంటే డైరెక్ట్గా నేను కూడా మీతో మాట్లాడేటువంటి ఏర్పాట్లు చేస్తాను. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు మానస్ సరోవర్కి సంబంధించినటువంటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని మీ యొక్క ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా సుమన్ టీవీ ద్వారా మీ పర్యాటకులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. సో వ్యూవర్స్, రమణ గారు చెప్పింది విన్నారు కదండి. కైలాస మానస సరోవర యాత్ర 5 years తర్వాత స్టార్ట్ అవుతుంది. సో ఇంకా తెలుసు కదా, మనకి బయట ట్రావెల్స్ అంతా కూడా నిజంగా అక్కడ దాకా తీసుకెళ్తామని మధ్యలో డ్రాప్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి 25 సంవత్సరాల అపార అనుభవం ఉంది. అండ్ అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. సో మరి మానస సరోవర యాత్ర వెళ్ళాలి అనే డ్రీమ్ మీకుంటే జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని కూడా అయిపోయాయి అన్నమాట. సో మరి వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు.